వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ లైఫ్ స్టైల్ స్టూడియో. సో నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను హెల్త్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. చాలామంది నన్ను అడిగారు, అంటే ఇంత మంది అడిగారంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. సో మాకు తెలిసిన వాళ్ళందరూ అంటే చాలా మనీ అవుతాయి కదా మేడం, నిజంగా అవి నిజంగా అంత ఇంపార్టెంటా, ఆ టెస్ట్లన్నీ చేయించుకోవడం అంత ఇంపార్టెంటా అని అడుగుతున్నారు. ప్లీజ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి అన్నీ మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫినాన్షియల్గా మన మైండ్లోకి వచ్చేస్తుంది. బట్ అందరూ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఈ మధ్య ఆరోగ్యం పాడైన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఆరోగ్యంగా ఉండడం అనేది ఎంత భాగ్యమో. మన టర్మ్స్లో చెప్పాలంటే చూడండి, ఎవరైనా హెల్దీ కపుల్, ఓల్డ్ ఏజ్ కపుల్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు హెల్దీగా ఫిట్గా ఉన్నారు, కరెక్ట్గా వాళ్ళు చూసి అబ్బా ఎంత హెల్దీగా ఉన్నారా వాళ్ళు అని అనుకుంటాం. వాళ్ళని చూసి నిజంగా ఆరోగ్యంగా ఉండడం ఎంత భాగ్యమో కదా అనుకుంటాం. సో మనం ఎప్పుడు ఉంటాం అలాగా, మనం ఎప్పుడు అలాగా ఆ భాగ్యం అనేది మనం తెచ్చుకోవాలి అంటే మన లైఫ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఆరోగ్యం బాగు చేసుకోవడం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది, అయినా ఏమీ చేసుకోరు. అక్కడ చాలామంది వరకు ఆలోచించేది ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. ఇప్పుడు మీరు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం అవ్వచ్చు, లేదా రోజు ఫ్రూట్స్ తినడం అవ్వచ్చు, లేదా ఏదైనా జిమ్లో మెంబర్షిప్ కట్టడం అవ్వచ్చు, ఇలా ఇవన్నీ చాలా కాస్ట్లీ అవ్వచ్చు. కానీ మనకు ఫ్యూచర్లో వచ్చే మెడికల్ బిల్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది అని చిన్న లాజిక్ మీరందరూ మిస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ అందరూ బాదాం తింటే బోన్స్కి చాలా యూజ్ అవుతుందని అందరికీ తెలుసు. ఓకే, కానీ ఇంట్లో అందరికీ పెడతారు, రాత్రి నానబెడతారు, అందరికీ సరిపడా నానబెడతారు, బట్ వాళ్ళు తినరు. నేను కూడా తింటే ఇంకా చాలా ఖర్చు అవుతుంది అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన లేడీస్లో. మన హెల్త్ మీద కాకుండా మీకు లైఫ్లో కెరీర్ పరంగా సక్సెస్ ఉన్నా, ఓకే, వెల్త్ ఉన్నా అన్నీ వేస్టే. మీకు హెల్త్ సరిగ్గా లేకపోతే, సరైన నిద్ర ఉండకపోతే, ఓకే, గ్లోయింగ్ అపీరెన్స్ లేకపోతే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు, ఏదైనా సాధించాలి అనే ఎయిమ్ పోతుంది. సో హెల్త్ ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది, అవి అందరికీ తెలుసు. బట్ క్వశ్చన్ ఈజ్, ఎందుకు ఈ విషయాలు ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు? బికాజ్ హెల్త్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. మెడికల్ బిల్స్ కట్టడానికి మాత్రం ఎలా కట్టాలా అని ఇన్సూరెన్స్లో లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కానీ హెల్తీగా ఉండడానికి, డైలీ రొటీన్ సెట్ చేసుకోవడానికి, మీ హెల్త్ని మీరు ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేస్తారో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మన ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ కూడా వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ హెల్దీ జర్నీ అనేది స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తాయి. ఓకే, మీరు కన్సిస్టెంట్గా చేయలేకపోవచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, మీరు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ ఛాలెంజెస్ అవన్నీ మీకు వస్తాయి, కాదని నేను అనట్లా. బట్ మీరు ఆ జర్నీని కన్సిస్టెంట్గా చేయాలి. చిన్నవి ఏమైనా అచీవ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఉందనుకోండి, కొంచెం తగ్గారనుకోండి, 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ తగ్గినప్పుడు ఆ చిన్నవన్నీ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలాగంటే మీకు ఇష్టమైన ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కోవడమో, లేదంటే మీరు ఒక స్పా బుక్ చేసుకోవడమో, మీరు రివార్డ్ చేసుకున్నప్పుడు మీ హెల్దీ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లాస్ట్లో నేను చెప్పేది ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ అంటే తక్కువ హెల్త్ ఇష్యూస్ అండ్ తక్కువ మెడికల్ బిల్స్. హెల్త్లో ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మీకు అది డివిడెండ్స్ రూపంలో, డివిడెండ్స్ ఎలా వస్తాయి? ఎనర్జీ, హ్యాపీనెస్ అండ్ లాంగివిటీ, అంటే జీవితకాలం అనేది, ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది పెంచడంలో మీకు హెల్త్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ అంటే
మీకు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టు. అది మీరు హెల్తీ ఫుడ్స్ తినడంలో కావచ్చు, లేదంటే మీ హెల్త్ ఇవాల్యుయేషన్ ఎలా ఉందో టెస్ట్ చేయించుకోవడంలో కావచ్చు. ఇలా ఏదైనా సరే మీరు మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఎప్పుడైతే మీరు హెల్తీగా లైఫ్ లీడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారో మీ ఫ్యూచర్ మీకు తప్పకుండా మీకు థ్యాంక్స్ చెప్తుంది. అంటే అప్పుడు మేము హెల్తీగా తిన్నాం కాబట్టి ఇప్పుడు బాగున్నాము అని ఫ్యూచర్లో మీకు మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఆల్ ది బెస్ట్ యువర్ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all in my next video.